హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఒక చిన్న టాపిక్, దట్ ఈస్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అది కూడా ఏ చాప్టర్ అంటే వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్ నుంచి ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ 8 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. స్టేట్మెంట్ చూస్తే, state the law of conservation of energy and verify it in case of freely falling body. What are the conditions under which the law of conservation of energy is applicable? ఇది 8 marks question. ఇది ఆన్సర్. Statement: the total mechanical energy of a system is constant if the internal forces doing work on it are conservative and external forces do not work. Is statement. Next, verification. Verification in the case of freely falling body. Consider a ball of mass m dropped freely. Consider a ball of mass m dropped freely from a height a capital H. Total energy ఏమవుతుందంటే E equal to K into U. K అనేది kinetic energy, U అనేది potential energy అన్నమాట. ఓకేనా? ఇక్కడ let ABC be the points at a height h minus x and on the ground respectively as shown in the figure. Diagram చూస్తే మీకు గైడ్ వస్తుంది. ఓకేనా? స్టార్టింగ్ పాయింట్ బాల్ వచ్చి ఏ, నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాయింట్ ఏమో బి, గ్రౌండ్ ఏమో సి. ఏ పాయింట్ ఎంత దూరం ఉందంటే హెచ్ హైట్ లో ఉంది. ఏకి బికి డిస్టెన్స్ ఎక్స్, బి టు సి హైట్ వచ్చి హెచ్ మైనస్ ఎక్స్ అనమాట. ఓకేనా? అప్పుడు పాయింట్ దగ్గర హైట్ ఆఫ్ బాల్ హెచ్, వెలాసిటీ ఆఫ్ బాల్ విఏ. ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది? విఏ ఉంటుంది. ఇనిషియల్ వెలాసిటీ ఎప్పుడు 0 ఉంటుంది. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాల్ 0. Therefore, the kinetic energy K equal to half mVA square. ఇక్కడ V అనేది 0 అయిపోయింది కాబట్టి total kinetic energy is 0. Potential energy of the ball వచ్చి U equal to mgh. Therefore, total energy at A is EA equal to K plus U. K అనేది 0, U అనేది mgh అవుతుంది. Therefore, total energy కూడా mgh. Next B దగ్గర the height of the ball equal to h minus x. Ground వచ్చి h minus x ఉంది. Velocity of the ball వచ్చి vb. The distance traveled by the ball వచ్చి మొత్తం x అన్నమాట. ఈ distance x. From equation vp square minus va square equal to 2as. అంటే ఇది ఏంటంటే ఇక్కడ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఫార్మ్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకున్నమాట. Therefore, vb square minus 0 equal to 2gx. ఏ ప్లేస్ లో g రాయాలి, s ప్లేస్ లో x రాయాలి. ఓకేనా? దర్ఫోర్ vb స్క్వేర్ ఈక్వల్ టు 2g, ఇది x అన్నమాట. దర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాల్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్, vb స్క్వేర్ ఏమో 2gx. అప్పుడు a ఈక్వల్ టు mgx. పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందంటే u ఈక్వల్ టు mg ఇంటూ h మైనస్ x. అప్పుడు ఇది దర్ఫోర్ total energy equal to mgx plus mg into h minus x. ఇది లోపల మల్టిప్లై చేసి మనకి 2 టర్మ్ వస్తుంది. ఈ టర్మ్ కి టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. దానికి రిమైనింగ్ mgh అన్నమాట. నెక్స్ట్ సి పాయింట్ దగ్గరది. నెక్స్ట్ సి పాయింట్ హైట్ ఆఫ్ ది బాల్ ఈక్వల్ టు 0, velocity vc, distance traveled by the ball equal to h. Therefore, vc square minus va square equal to 2as, vc square minus 0 equal to 2gh. నెక్స్ట్ ఇది కూడా 2gh అన్నమాట. అప్పుడు kinetic energy equal to K equal to half mvc square of m 2gh అన్నమాట. ఫైనల్ గా mgh. ఇక్కడ చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ సి కూడా mgh వస్తుంది. From equation EA, EB and EC, it can be concluded that the total mechanical energy of the ball remains constant under the action of gravitational force, which is a conservative force. ఓకేనా? ఎవరైనా ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా మన వీడియోస్ షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఆన్లైన్ క్లాస్ మనం రెగ్యులర్ గా కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్
ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.